రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో రేపు చంద్రబాబు బహిరంగ సభ ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు రేపు మొట్టమొదటిసారి జిల్లాకు రానున్నారు. సీఎం రాక సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా రేపు పర్యటన చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో రేపు చంద్రబాబు బహిరంగ సభ ఉంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు రేపు మొట్టమొదటిసారి జిల్లాకు రానున్నారు. సీఎం రాక సందర్భంగా టీడీపీ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి గిరీశ్వర్ శ్రీకాకుళం నుండి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి గిరీశ్వర్ శ్రీకాకుళం నుండి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఇచ్చాపురంలో బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా ఉండబోతోంది అక్కడున్న పరిస్థితి? అది నిన్న అర్ధరాత్రి అయితే ఒక్కసారిగాను కూడాను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడాను జిల్లా అధికారులకు అయితే తెలియపరచడం అయితే జరిగింది. అటు ఈ యొక్క ఏదైతే ఇచ్చాపురం నియోజకవర్గం రాజపురం అయితే ఆ యొక్క సభా ప్రాంగణాలను అయితే కూడాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో అయితే కూడాను ఇప్పటికే స్థానిక ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలాం అశోక్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ కూడాను ఉదయం తెల్లవారు 7 గంటల నుంచి కూడాను అక్కడ సభా ప్రాంగణం అంతా కూడాను దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే కూడాను చేపడుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా రేపు ఇది ప్రభుత్వం అని 100 రోజులు పూర్తయిన సందర్భంగా కూడాను ఇచ్చాపురం సెంటిమెంట్లుగా కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలోనే ఎవరైతే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన అక్కడికి వచ్చి అయితే ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలనే నేపథ్యంలో అయితే కూడాను జిల్లా యంత్రాంగం అంతా అటు జిల్లా నాయకులంతా కూడాను పూర్తిగా కూడా సంసిద్ధమయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అయితే ఈ సక్సెస్ శ్రీకాకుళం జిల్లా నుంచే కూడా ప్రారంభించటము ఈ యొక్క దీని గురించి కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పార్టీ శ్రేణుల్లో అయితే మనకి ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఎంత స్థాయిలో సక్సెస్ అవుతుందనేది కూడా మనం చూడాలి. పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లాలో నలుమూలల నుంచి కూడా అటు కార్యకర్తలకి నాయకులు కూడా అందరూ కూడా రెడీ అయ్యారు కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ సభా స్థాయిలు అంతా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకి సీఎం వచ్చే అవకాశం ఉన్నాయి. అది ఏదైనా సరే ఈరోజు సాయంత్రం అయితే సీఎం ప్రోగ్రామ్ అయితే కూడా మనకి సీఎం గురించి మనకు తెలియపరుస్తారని కూడా మనకి తెలుస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో అయితే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంది. పూర్తిగా కూడా ఈరోజు సాయంత్రం లోపలే కూడా ఇక సభాస్థలం అంతా కూడాను పూర్తిగా కూడా ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయని కూడా మనకి అయితే కలెక్టరేట్ నుంచి కూడా మనకి ఉత్తర్వులు అయితే వాళ్ళంతా కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ నుంచి పూర్తిగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సీఎం వచ్చేసరికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా చూసుకునే పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గిరీశ్వర్.